ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికలలో బీజేపీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి ఎన్నో ఏళ్లుగా మన కళ్ళు కంటున్నటువంటి 27 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కార్యక్రమం ఈరోజు విజయాన్ని సాధించాం. ఈ సంబరాలు మేము చేసుకుంటున్నాం. ఎన్నో ఏళ్లుగా పట్టినటువంటి దరిద్రాన్ని ఒడ్డునిపించుకున్నారు ప్రజలంతా. ఈరోజు సుఖ సంతోషాలతో ఇక ముందు మంచి పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సంబరాలను నడుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో బీజేపీ అధికారంలో వచ్చే సందర్భంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు ఉన్నారని నిరూపించిన సందర్భంగా గుర్తులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవం చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా సౌత్ ఇండియాలో కూడా మన దక్షిణ భారతదేశంలో కూడా రేపు జరగబోయే తెలంగాణ ఎలక్షన్లో కానీ రేపు 28లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కానీ బీజేపీ సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. దేశ ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కడుతున్నారు. దేశ ప్రజలందరూ కూడా బీజేపీ అధికారం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా మరొకసారి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మోగిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 27 సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రభుత్వాలను కూడా చాలా అగ్రవనికలంగా చేస్తూ అక్కడ ఏ కార్యక్రమాలు కూడా సరిగా జరగగా అనేక కార్యక్రమాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం వల్ల ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో 48 సీట్లతో గెలిచి విజయదుంది మోగిస్తూ రాబోయే ఢిల్లీలో చాలా కార్యక్రమాలు కూడా నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా కూడా తీర్చిదిద్దాలని కోరుతున్నాడు. అంతేకాకుండా ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమాలను కూడా చేస్తూ ఈరోజు ప్రజలు కూడా పట్టం కట్టారు బీజేపీకి అనేది ఈ యొక్క మేము వృత్తిలో పుట్టి బీజేపీ కమిటీ ద్వారా ఈ యొక్క ర్యాలీ ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ మన బీజేపీ తరఫున స్పీట్లు పంచుకుంటూ రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా తెలంగాణలో కూడా విజయదుందుకు మోగిస్తారని మాకు చాలా ఆనందంతో ఉన్నాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.